జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒక క్రిస్టియన్ కుటుంబాన్ని మన గిరిజన హిందూ బిడ్డ ఏమే గడగడలాడించేసింది. మామూలు కాదు. ఈ న్యూస్ చూడండి, సూపర్ గా నచ్చుతుంది, మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. సరే, ఇక విషయానికి వస్తే, మతం మారి విదేశీ మతాన్ని స్వీకరించిన వాళ్ళను మనోళ్ళు చాలా మంది గొర్రెబిడ్డలు అని అంటా ఉంటారు. ఎందుకంటే ఈ గొర్రెబిడ్డలు తమ సర్టిఫికెట్లో మాత్రం హిందువులు అని చెప్పి రాసుకుంటారు. అంటే ఆ క్యాస్ట్ ఉండదు కదా, దాన్ని అట్టే కంటిన్యూ చేస్తారనమాట. ఎందుకంటే రిజర్వేషన్లు దొబ్బేదానికి మన సొమ్ము మింగాలి కదా. ఇప్పుడు నేనే ఉండా, సపోజు నేను ఎస్సీనో ఎస్టీనో ఏదో అయ్యి ఉంటా, నాకేదో ఒక బీసీనో లేకపోతే నాకేదో రిజర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు నాలో ఉండేవాడు ఒకడు పోయి మతం మారిపోయినాడు అనుకో, ఆటోమేటిక్గా మన రాజ్యాంగం ప్రకారం వాడి రిజర్వేషన్ కూడా మారిపోతుంది. అట్లా కాకుండా వాడు మతం మారిపోయేది. ఇప్పుడు నీకు సనాతన ధర్మం అంటే నచ్చలా, హిందువులు అంటే నచ్చలా, లేకపోతే నువ్వు ఏదో స్వార్థం కోసమో నీ అవసరం కోసమో ఎవడియో చెప్పుడు మాటనో ఎవడో ఏదో ఆశ పెడితేనో వాడిది నాకేదానికి నువ్వు పోయి మతం మారినావు, బాగానే ఉండదు. పో బంగారంగా. అంటే నీ సర్టిఫికెట్లో ఆ రిజర్వేషన్ సిస్టమ్ అది కూడా మార్చుకో. నేను ఇది మారినానని చెప్పేసి రాజ్యాంగం ప్రకారం నడుచుకో. అట్లా కాకుండా ఇప్పుడు నువ్వు ఇదే ఇక్కడే ఉన్నావు అనుకో, నాకో లేకపోతే నా కుటుంబంలో వాళ్ళకో లేకపోతే నా ఇప్పుడు ఎస్సీలు కావచ్చు లేకపోతే ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు, నా సోదరులు ఎవరైతే ఉంటారో మా రిజర్వేషన్లు కావచ్చు, లేకపోతే మాకు లభించాల్సినటువంటి హక్కులు నువ్వు దొబ్బేసినట్టే కదా. అవునా కాదా? కానీ సిగ్గులే ఒకరవన్నా మార్చి చేసేదానికి. ఏది ఇదంతా అంటాలే. ఇకపోతే వీళ్ళు మతం మారడమే కాకుండా ఆ పక్కకు పోయేది మన హిందూ దేవి దేవతలను తిట్టడం, హిందువులను చులకనగా మాట్లాడటం, నోటికి వచ్చేట్టు మాట్లాడుతూ ఉంటారు. కాదురా, ఇప్పుడు మేము భారతీయులం రా, మేము హిందువులము, మా అమ్మోళ్ళు మా నాయనోళ్ళు మా తాతోళ్ళు వాళ్ళ తాతలు అంతా కూడా హిందువులే. అసలు బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఈ దేశంలో అసలు క్రిస్టియానిటీనే లేదు. మొఘలాయలు రాకముందు అసలు ఈ దేశంలో ఇస్లామే లేదు. చెప్పాలంటే అంతే కదా. మరి నిన్నగాక మొన్న మతం మారిన నువ్వు కూడా ఏదే మీ నాయన వాళ్ళు కూడా గుళ్ళకి అయిపోయి ఉంటారు, మీ అమ్మ నాయనలు కూడా, మీ అవ్వోళ్ళు కావచ్చు మీ తాతోళ్ళు కావచ్చు వాళ్ళ మీ పెద్దోళ్ళంతా కూడా గుళ్ళకి అయిపోయి ఉంటారు. నీ పేరు కూడా శివానో రవి అనో శంకరయ్యనో లేకపోతే ఇంకోటి కృష్ణ అనో లేకపోతే ఏదేదో మాకు హిందూ దేవి దేవతల పేర్లే పెట్టుకుంటారు. నువ్వు మళ్ళీ మతం మారిపోయేది, నువ్వు మళ్ళీ మా దేవి దేవతలనే తిడతావు, తక్కువ చేస్తావు. నువ్వు అంత ఏంది అది. అందుకే చెప్పేది, ఒక విషయంలో కాదు, మన చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉండాలి. అవునా కాదా? ఇప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఏంది అంతమంది దేవుళ్ళు, మాకు ఒకడే దేవుడు లోకరక్షకుడు అది ఇది అని చెప్పేసి. నాయనా సరే, మీ ఓడు గొప్పోడే అనుకుందాం. మా వాళ్ళు ఎట్లా గొప్ప లేకుండా పోయినారు? మా రాముడు ఉన్నాడు, ఏమే ఆయన మేము ఆదర్శంగా తీసుకుంటాం. అర్థమవుతుంది. ఆయన యుద్ధం చేసినాడు రాక్షసుల మీద. కృష్ణుడు ఉన్నాడు, కుటుంబం కోసం సమాజం కోసం ధర్మం కోసం నిలబడి ఏకంగా మహాభారత యుద్ధాన్ని నడిపించినాడు. వాళ్ళు మా దేవుళ్ళు అంటే కనీసం అదేదో సినిమాలో డైలాగ్ ఉండాలి, ఊరి ఇట్ట 7 తరాలు చూసినా అటు 7 తరాలు చూసినా కానీ ఒకడు కొట్టోడు కాదు, ఒకడు కొట్టించుకున్నాడు కాదు, ఒకడు చంపినోడు కాదు, చంపించుకున్నాడు కాదు, నువ్వే మోకోడేవరా అన్నట్టు. కాదురా స్వామి, నేను కొన్ని మాట్లాడకూడదని చెప్పి చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నా. గొప్పతనం గురించి మీరు మాట్లాడితే అట్ట. ఇప్పుడు నేను ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ ఒకరు వచ్చి మమ్మల్ని మాట్లాడుతూ ఉంటే పడేదానికి మేము సిద్ధంగా లేవని చెప్పేసి సూటిగా చెప్తున్నా. అదే విషయం అయితే. పైగా ఏంటంటే వీళ్ళు మతం మారిపిన వాళ్ళు ఆడు ఊరికే ఉండరు. మళ్ళీ వీళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఆ ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళు కూడా ఏయో మాయ మాటలు చెప్పి వాళ్ళు కూడా మతం మార్చాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవునా కదా? మీ జీవితంలో మీరు కూడా ఇట్లాంటి సంఘటనలు ఎన్నో చూసుంటారు. ఇకపోతే విదేశీ మతంలోకి ఈ గొర్రెబిడ్డలు మారినప్పటికీ సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, సంగీత బిల్ అనే అమ్మాయి మధ్యప్రదేశ్లోని జురువా జిల్లాలోని బిచోలి గ్రామవాసి అనమాట. ఈ సంగీత బిల్ అనే అమ్మాయి ఒక గిరిజన బిడ్డ, పూర్తిగా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించేటటువంటి బిడ్డ అనమాట. గాయత్రి ఉపాసకురాలు. ప్రతిరోజు కూడా స్నానం ఆచరించి దేవుని పూజ చేసి కానీ ఏ పని చేయదంట. అంత ఉత్తమరాలు అనమాట. ఈమె బిల్ గిరిజన తెగ చెందినటువంటి మహిళ అనమాట. ఇప్పుడు గిరిజనలో చాలా తెగలు ఉంటాయి కదా, అట్లా బిల్ అనబడేటటువంటి ఒక గిరిజన తెగ చెందినటువంటి మహిళ. అలాంటి మన ఆడబిడ్డ అయినటువంటి సంగీతా బిల్కు ఈ మధ్యనే వివాహం చేశారు. ఇక పెళ్లి కొడుకు పేరు వచ్చేసి ఆశిష్. ఇంతవరకు బాగానే ఉండాలి. ఈ ఆశిష్ కూడా బిల్ గిరిజన తెగ చెందినోడే. అయితే ఈ ఆశిష్ కుటుంబం 20 సంవత్సరాలకు ముందే క్రిస్టియానిటీని స్వీకరించారంటే. చూడండి, గిరిజనుడే కానీ 20 సంవత్సరాలకు ముందే క్రిస్టియానిటీని స్వీకరించినారు. మీకు అన్ని సౌకర్యాలు వస్తాయి, మంచి ఉద్యోగం వస్తుంది, బాగా డబ్బులు వస్తాయి అని చెప్పి ఈ పాస్టర్లు అంతా కూడా మాయమాటలు చెప్పడంతో ఈ ఆశిష్ కుటుంబం సింపుల్గా మతం మారిపోయింది. అయితే ఈ విషయాన్ని ఈ ఆశిష్ కుటుంబం దాచిపెట్టిందనమాట. తాము కూడా హిందువులమే అని చెప్పి ఈ బిల్ గిరిజన్ తెగకు చెందినటువంటి ఈ సంగీత బిల్ను వివాహం చేసుకున్నాడు. సరే, ఈ పెళ్ళంతా కూడా మన హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే పురోహితుల మంత్రోచ్చల మధ్య జరిగిపోయిందనమాట. ఇకపోతే ఈ సంగీతా బిల్ తన భర్తతో కలిసి అత్తారింటికి పోయింది. ఇక అత్తారింటిలో అడుగు పెట్టినటువంటి ఈ సంగీతా బిల్ నేరుగా పూజ గదిలోకి వెళ్ళిందంట. ఎవరైనా కూడా
మనోళ్ళు హిందూ సాంప్రదాయాలు పాటించేవాళ్ళు ఇంట్లోకి వచ్చే సమయంలో కావచ్చు లేదా ఇంట్లోకి పోయిన తర్వాత కావచ్చు పూజ గదిలోకి పోతారనమాట. అవునా కదా? అంతే. అక్కడ ఈ సిలువ గుర్తు, అదేవిధంగా ఇంకా వాళ్ళు పూజించే వాళ్ళ ఫోటోలు ఉంటాయి కదా, ఆ ఫోటోలు ఇవన్నీ చూసి షాక్ అయిపోయిందంట. ఇదేంద్ర స్వామి పూజ గదిలోకి వచ్చి ఇవన్నీ ఉన్నాయరా నాయన, ఏంది ఇదంతా అన్నట్టు. ఇక మీరు ఇక్కడ ఈ ఫోటోలను అదేవిధంగా ఈ చెక్క ముక్కలను ఎందుకు పెట్టారని చెప్పేసి ఈ అమ్మాయి అడిగింది. ఏ మాత్రం మొహమాట లేకుండా కొత్తలా పాతలా నా గోసిపాత అన్నట్టు ఏమే మొహాన్ని కొండ బద్దలు కొట్టి పద్దెబ్బింది. అసలు ఏంది ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారు మీరు అనేసి. అందుకు సమాధానంగా వాళ్ళు, మేము క్రైస్తవులము, 20 సంవత్సరాల నుంచి మేము క్రిస్టియన్గా ఉన్నాము, నీవు కూడా మతం మారని చెప్పి ఈ సంగీత బిల్ పైన ఒత్తిడి తెచ్చారంట. ఎంత దారుణం చూడండి, మోసం కదా ఇదే. ఖచ్చితంగా వీళ్ళకి శిక్షలు పడొద్దా? అంతే. ఇక తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయేటువంటి మన హిందూ ఆడబిడ్డ సంగీత బిల్లు వాళ్ళతో గొడవ పెట్టుకుంది. మీరు తప్పు చేశారు, అసలు మీరు క్రిస్టియన్లు అని చెప్పేసి మాకెందుకు చెప్పలేదు? మాది పవిత్రమైనటువంటి హిందూ ధర్మం, మేము మనసా వాచా కర్మణ మా సనాతన ధర్మాన్నే పాటిస్తాం, మాకు మీ క్రిస్టియానిటీ అయితే అవసరం లే, మీరు పెద్ద తప్పు చేశారు, నేను సనాతన ధర్మాన్ని వదిలేసే ప్రసక్తే లేదు, నేను ఈ ఇంటికి కోడలుగా రావాలనుకుంటే మీరందరూ కూడా తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించండి అని చెప్పి చెప్పి తన పుట్టింటికి వెళ్ళిపోయిందంట. అది కూడా అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తమ పుట్టింటికి ఏకంగా నడుచుకుంటా పోయిందనమాట. ఇంకా ఆ అమ్మాయి ఎంత కోపంతో, ఎంత రగిలిపోయింటుంది, ఎంత బాధపడి చూడండి ఒకసారి. ఇక ఆ తర్వాత ఆ ఆశీష్ కుటుంబం పైన ఈ సంగీత బిల్ కేసు పెట్టింది. అంతే. ఇక మధ్యప్రదేశ్లో ఉన్నది ఎలాగో బీజేపీ ప్రభుత్వం కావడంతో పోలీసులు వెంటనే ఆ ఆశీష్ కుటుంబాన్ని తీసుకుపోయి జైల్లో వేశారు. ఇక సంగీత బిల్ రోజు ఈ జైలుకు పోవడం, వాళ్లకు సనాతన ధర్మం యొక్క గొప్పతనం గురించి చెప్పడం ఇదంతా కూడా చేస్తానుందంట. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఆ మంచి లక్షణాలన్నీ కలిగినటువంటి అమ్మాయి కదా, కాబట్టి పోయి వాళ్ళ హితబాత్ చేస్తానది. ఈ విధంగా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆ క్రిస్టియన్ కుటుంబానికి బెయిల్ అయితే వచ్చింది. అయినప్పటికీ ఈ సంగీత బిల్ ఏం చేసింది తెలిసిన, వాళ్లను ఈ గిరిజనులంతా కూడా మీకు చూస్తూనే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది, ఈ పంచాయతీలు పెడతారనమాట. ఆ పంచాయతీలు పిలిపించి క్రిస్టియానిటీకు మన సనాతన హిందూ ధర్మానికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాలను చెప్పి వాళ్ళను ఒప్పించి ఆ ఆశీష్ కుటుంబాన్ని మళ్ళా మన హిందూ ధర్మంలోకి తీసుకొచ్చింది. పంచభూతాల సాక్షిగా ఆశీష్ కుటుంబం తిరిగి మన సనాతన ధర్మాన్ని స్వీకరించేలా చేసింది. అబ్బా శభాష్ స్వామి, ఇట్టా బిడ్డ ఊరికి ఒకరుంటే చాలదా, ఊరే బాగుపడిపోతుంది. అవునా కాదా? ఇకపోతే ఈ సందర్భంగా ఆశీష్ కుటుంబం మాట్లాడతా, మేము 20 సంవత్సరాల క్రితం ఈ క్రైస్తవ లేక మారినాం, మేము తెలియక ఈ తప్పు చేసాం, తెలిసి అయితే కాదు, పాస్టర్లు చెప్పినటువంటి మాయ మాటలు నమ్మి ఈ క్రైస్తవాన్ని స్వీకరించాం, మేము ఇప్పుడు తప్పు తెలుసుకొని తిరిగి స్వచ్ఛమైనటువంటి సనాతన ధర్మాన్ని స్వీకరించాం, ఇక అటువైపు చూసే ప్రశ్నే లేదని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పినారనమాట. అర్థమవుతుందా? అంటే స్వచ్ఛందంగా గర్వాపసి జరిగింది. అర్థమవుతుందా? మొత్తం మీద మన సంగీత బిల్ చేసేటువంటి పోరాటం మూలంగా ఆశీష్ కుటుంబం మొత్తం కూడా మన హిందూ ధర్మాన్ని స్వీకరించింది. ఇప్పుడు మన హిందూ ఆడబిడ్డైనటువంటి ఈ సంగీత బిల్ చేసినటువంటి పోరాటం ఉత్తరాది రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. సంగీత బిల్కు అనేక మంది మఠాధిపతులు, పీఠాధిపతులు ఏదే ఆశీర్వాదాలను అందిస్తున్నారు, చల్లగా ఉండి తల్లి అనేసి. అది ఎంత గొప్ప వ్యక్తిత్వమయ్యా కాదు. ఆ వయసులో, చిన్న వయసులో ఆ బిడ్డ అంతా గొప్పగా ఆలోచన చేసిందంటే నిజంగా ఆ అమ్మాయిని పెంచిన తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలా, ఏమంటారా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.